హాయ్ అండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అవుతుందండి. ఈ రోజు సండే. అక్కడ చూస్తే కనుక ఆ కస్టమర్స్ ఆ ఫ్లోటింగ్ చూడండి. మార్నింగ్ 7 నుంచి ఇప్పుడు 3 అయింది కదండి. ఇప్పటి వరకు కూడా అదే ఫ్లోటింగ్ ఉంది. అలాగే మీకు ఈవినింగ్ 6, 7 అయినా అలాగే ఉండేలాగా ఉంది. ఇంతకీ ఎక్కడ ఉంది ఈ భూమి? ఎక్కడ ఉంది? ఇన్ని ప్లాట్లు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఏ ప్లేస్ లో బుక్ అవుతున్నాయి? రీజన్ ఏంటి? అన్ని తెలుసుకోవాలని ఉంది కదండి. వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి. నేను మీకోసం మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను. ఈ రోజు జనరల్ గా ఏంటంటే మనకి వర్షాకాలం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రియల్ ఎస్టేట్ అనేది ప్రతికూల వాతావరణం. మనకి ఈ 4 నెలల్లో కూడా పెద్దగా రియల్ ఎస్టేట్ అనేది మార్కెట్ జరగదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకి ఈ రోజు ఇంతమంది కస్టమర్స్ వచ్చి బుక్ చేసుకుంటున్నారంటే ఒకటి ఏరియా అన్న హైలైట్ ఉండాలి, లేదంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ అయినా బాగుండాలి. ఈ రెండు కూడా హైలైట్ ఉన్న ప్లేస్ అండి ఇది. ఒకటి మనకి ఏరియా బాగుంది, రెండు కంపెనీ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా ఉంది. ముందుగా కంపెనీ విషయం చూసుకుంటే మనకి ఇప్పటి వరకు 40 వెంచర్లు డెవలప్ చేసిన కంపెనీ అండి. 23 వెంచర్స్ రన్నింగ్ లో ఉన్నాయి. అలాగే ఆఫీసులు చూసుకుంటే ఒక హైదరాబాద్ లోనే మనకి 5 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే విజయవాడలో ఆఫీస్ ఉంది, వైజాగ్ లో ఆఫీస్ ఉంది, బెంగళూరులో ఆఫీస్ ఉంది, మైసూర్లో ఆఫీస్ ఉంది, దుబాయ్ వేరే కంట్రీలో కూడా దుబాయ్ లో కూడా ఆఫీస్ ఉంది. అలాగే రియల్ ఎస్టేటే కాకుండా పైప్స్, పెయింట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లోకి దిగిందండి ఈ కంపెనీ. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఆధురి గ్రూప్. ఈ రోజు రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టాలంటే చాలా కష్టమైపోతుందండి. అలాంటిది మీకు విజయవాడ నడి బొట్టున పెంచి సర్కిల్ లాంటి ప్లేస్ లో, అది కూడా ట్రెండ్ సెట్ మాల్లో చాలా పెద్ద ఆఫీస్ తీసుకోవటం అనేది ఒక ఆధురికే సాధ్యమైందండి. ఈ కాజాలో ఒక వెంచర్ డెవలప్ చేస్తుందండి. మరలా విజయవాడ దగ్గర కుందేరులో ఒక వెంచర్ డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే పామర్లో ఒక వెంచర్, రావటమే 3 వెంచర్లు డెవలప్ చేస్తుంది. అయితే ప్రస్తుతం నేను వచ్చింది ఏంటంటే కాజా వెంచర్ అండి. కాజా వెంచర్ అంటే మీకు ప్రైమ్ లొకేషన్. ఇక్కడ ప్రీమియం ప్లాట్స్ తప్ప మామూలు ప్లాట్స్ ఉండవు, తక్కువ రేటు ప్లాట్స్ ఉండవు. ప్రీమియం బడ్జెట్ బయర్స్ అందరూ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ రోడ్డు చూసారు, ఇది మొత్తం 4 కిలోమీటర్ల రోడ్డు అండి. 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇవన్నీ పొలాలు ఉండేవి. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ లో ఉన్న వెంచర్ ప్రమోట్ చేసినప్పుడే చెప్పాను నేను, ఇది 4 కిలోమీటర్ల డెవలప్మెంట్ అవుతుంది ఈ ఏరియా మొత్తం. ఇన్ ఫ్యూచర్ మొత్తం హౌస్లే కనబడతాయి ఇక్కడ అని. నేను చెప్పినట్టుగానే మనకి స్టార్టింగ్ లో 20 ఎకరాలు సోల్డ్ అవుట్, నెక్స్ట్ 57 ఏకర్స్ సోల్డ్ అవుట్, దాంట్లో మోర్ దాన్ 50 హౌసెస్ వస్తున్నాయి. ఆ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో 30 ఏకర్స్ సోల్డ్ అవుట్. ప్రజెంట్ మనం 50 ఏకర్స్ లో ఉన్నాం. ఇంకా ఫ్రంట్ గా ఇంకొక 100 ఏకర్స్ పైన ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ లొకేషన్ అండి. కాజా అంటేనే ప్రైమ్ లొకేషన్. దానికి రీజన్ ఏంటంటే కాజా అనేది విజయవాడ గుంటూరుకి సెంట్రల్ లో ఉండే ఇంపార్టెంట్ ప్లేస్. కాజా టోల్ గేట్ అంటే తెలవని వాళ్ళు ఉండరు. కాజా టోల్ గేట్ దగ్గర ఆగని వెహికల్ కూడా ఉండదు. అలాంటి కాజాలో ఇంకొక హైలైట్ ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ ఉందండి. ఆ నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఉండే ఏరియా ఇదంతా కూడా. అందుకే మీకు ఇది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అయింది. అంతేకాదండి, ఇదేంటంటే అమరావతికి ఎక్స్టెన్షన్ అండి. మన అమరావతి 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 29 గ్రామాలు చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి అవతల సైడ్ ఉంటాయి. యువతల సైడ్ మంగళగిరి, కాజా, నంబూరు ఉంటాయండి. అంటే అమరావతికి ఎక్స్టెన్షన్ ఈ ఏరియా అంతా కూడా. అలాగే రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే అమరావతి అనేది ఆటోమేషన్ లోకి వెళ్ళిపోయిందండి. ఆటోమేషన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు రోడ్లు కంప్లీట్ అయిపోతున్నాయండి. అమరావతిలో రోడ్లు కంప్లీట్ అయిపోతున్నాయి. సింగపూర్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ మనకు 33,000 ఎకరాలకు సంబంధించిన డెవలప్మెంట్ కంప్లీట్ అవుతుంది. అలాగే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తున్నారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు మొదలైనవి. అంటే గవర్నమెంట్ హ్యాపీ నెస్ట్ అని అపార్ట్మెంట్లు కడుతుంది, దాన్ని పక్కన పెడితే ప్రైవేట్ గా రైతులు అపార్ట్మెంట్లు కడుతున్నారు. అలాగే బిల్డర్లు వెళ్ళి రైతుల దగ్గర ల్యాండ్స్ డెవలప్మెంట్ తీసుకుని అపార్ట్మెంట్లు కడుతున్నారు. మనకి 3 months బ్యాక్ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయిందంటేనే మేము ఆశ్చర్యపోయాం. కానీ ఈ రోజు చూస్తే ప్రతి ఊర్లోనూ, రాజధానిలో ఉన్న 29 గ్రామాల్లోనూ అపార్ట్మెంట్లు స్టార్ట్ అయినాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, ఇప్పుడు విజయవాడ ఉందో ప్లేస్ ఉంది, పారెంక్ ఉందండి. ఆ పారెంక్ లో మనం అపార్ట్మెంట్లు కట్టాలంటే కట్టుకోవచ్చు కదండి, దాన్ని ఎవరు కాదనరు కదా. అలాగే ఇప్పుడు అమరావతి తయారైంది. అమరావతిలో మీకు ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయండి. ఇది హైలైట్. అంటే అమరావతి అనేది ఒక ఎవర్ గ్రీన్ కాబోతుంది. కాకపోతే అక్కడ ఏంటంటే రేట్లు చాలా చోట్ల మోర్ దాన్ 40,000 దాటిపోయినాయి. కాబట్టి మీకు అమరావతి దగ్గరలోనే ఉండాలి, రేట్లు కొద్దిగా తక్కువ ఉండాలంటే మీరు ఈ కాజా, నంబూరు, మంగళగిరిని చూస్ చేసుకోవటం బెటర్. అయితే మంగళగిరి కూడా రేట్లు 30,000 దాటిపోయినాయండి. కానీ మీరు ఇప్పుడు కాజాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఫ్రంట్ సైడ్ ఉన్న వెంచర్లన్నీ రీసేల్ 30,000 జరుగుతుందండి ఇక్కడే మీకు ఈ కాజాలోనే ఫ్రంట్ సైడ్ ఉన్న వెంచర్స్. నెక్స్ట్ రీసెంట్ గా 57 ఏకర్స్ అని చెప్పాను, దాంట్లో 29,000 రూపీస్ జరుగుతుంది ప్రజెంట్. అయితే ఇప్పుడు మనం ఉన్న ఆధురి గ్రూప్ ఈ వెంచర్ లో రేట్ ఏంటంటే 26,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. గజం 26,000 రూపాయలు మాత్రమే.
ఈ ఏరియాలో ఇది బెస్ట్ రీజనబుల్ ప్రైస్. అంతేకాదండి, మీరు కట్టే పేమెంట్ ని బట్టి మీకు స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఇస్తుందండి కంపెనీ. మీరు ఫాస్ట్ గా కట్టేసుకున్నారు అనుకోండి, మీకు మంచి నెగోషియేషన్ ఇస్తుంది. ఇక్కడున్న ఏ కంపెనీ కూడా ఆ నెగోషియేషన్ ఇవ్వట్లేదు. పోనీ రేట్ రీజనబుల్ గా ఇస్తుంది, నెగోషియేషన్ కూడా ఇస్తుంది. పోనీ డెవలప్మెంట్స్ ఏమైనా తక్కువ ఇస్తుందా అంటే అది లేదు. అన్ని కంపెనీలతో పోటీ పడతా డెవలప్మెంట్స్ ఇస్తుంది. మీకు 50 ఎకరాల్లో మీకు అన్ని కూడా 40 ఫీట్ సీసీ రోడ్స్ డెవలప్ చేయడం కాదండి, చాలా హైట్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు. అన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నారు. చక్కటి స్ట్రీట్ లైట్లు ఇస్తున్నారు. అద్భుతమైన పార్కులు ఈ ఏరియాలో ఎవరు ఏమైనటువంటి పార్కులు ఇస్తున్నారు. అంతేకాదండి, ఎంటైర్ విజయవాడ గుంటూరు ఈ సరౌండింగ్ లో ఎవరు ఏమైనటువంటి ఏకంగా 30,000 SFT-లో మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నారండి. అంతేకాదు 40+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. చుట్టూ మనకి 8 ఫీట్ కాంపౌండ్ వాల్, సోలార్ ఫెన్సింగ్, మనకి 2-3 ప్లేసెస్ లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్లు ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఈ రేట్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీకు గ్రోత్ ఎంతవరకు రాబోతుంది, ఫ్యూచర్ లో మీరు ఎంతవరకు రీసేల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వచ్చే డెవలప్మెంట్స్ చూద్దామండి. ఒకటేంటి, మనం కాజాలో ఉన్నాం, చెన్నై కోల్కతా హైవేకి దగ్గరగా ఉన్నాం. 2 అదిగోండి నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఉన్నాం మనం. కొద్దిగా అటు వెళ్తే మనకి అక్కడ VVIT యూనివర్సిటీ అని వస్తుంది. రీసెంట్ గా చలపతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ను కూడా యూనివర్సిటీ చేశారండి, చూడండి హైలైట్. ఆ చలపతికి ఆపోజిట్ లోనే మనకి ఆచార్య రంగా యూనివర్సిటీ, అక్కడికి 4 యూనివర్సిటీలు అది. ఇక్కడే మనకి విజ్ఞాన్ యూనివర్సిటీ ఉందండి వడ్లమూడిలో. నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్ అండి. మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది, ఇక్కడే మనకి టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది. అలాగే ఈ టవర్స్ ని ఐటీకి తీసుకుంటున్నారండి. KL యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది. అలాగే గవర్నమెంట్ తీసుకొచ్చిన యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాజధాని ఉంది కదండి, అక్కడ ప్రజెంట్ SRM యూనివర్సిటీ ఉంది, విట్టి యూనివర్సిటీ ఉంది, అమృత యూనివర్సిటీ ఉంది, XLRI ఉంది, బిట్స్ పిలాని ఉంది. ఇవన్నీ కూడా అక్కడ. అలాగే కొత్తగా 12 ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయండి. అలాగే 2 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్స్ వచ్చినాయి. అలాగే 20 బ్యాంక్స్ వచ్చినాయి. గవర్నమెంట్ సెక్టర్ లో మనకి గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా మనకి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అలాగే రోడ్లన్నీ కంప్లీట్ అవుతున్నాయి. కొత్తగా MOUలు చేసుకున్న కంపెనీలన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేసినాయి. అలాగే 12 స్టార్ హోటల్స్ అండి, 1-2 కాదు, 12 స్టార్ హోటల్స్, 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇప్పటికే ఇన్ని వచ్చినాయి అంటే మరి ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఇంకెన్ని వస్తాయి చూడండి. ఇవన్నీ కాదండి, ఆటోమేషన్ లోకి వెళ్ళిపోయింది సిటీ. మీరు ఇది అర్థం చేసుకోవాలంటే ఎవరికి వాళ్ళు అపార్ట్మెంట్లు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకునే స్థాయిలో అమరావతి ప్రజెంట్ జరుగుతుందండి. అమరావతిలో రేట్లు పెరిగినాయి కాబట్టి more than 40,000 ఉన్నాయి కాబట్టి అమరావతికి ఆపోజిట్ లో ఎడ్జసెంట్ గా ఉన్న ఈ కాజా నంబూర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం రైట్ టైం. అది కూడా ఈ ఆదూరి లాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మీకు అప్రిసియేషన్ వస్తుందండి. ఇప్పుడు నేను యూనివర్సిటీలు, కాలేజీలు అన్ని చెప్పాను. ఇవన్నీ ఏంటంటే కొన్ని డెవలప్మెంట్ అయిపోయి కొన్ని అవుతూ ఉన్నాయి. ఇక్కడ రేట్లు పెరగడానికి కారణం. నెక్స్ట్ చూసుకుంటే బెంగళూరు అనంతపురం హైవే వచ్చి కాజాలోనే కలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే అమరావతి రైల్వే కనెక్టివిటీలో భాగంగా ఈ పక్కన ఉన్న నంబూరులోనే చాలా పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది. తాడికొండలో కూడా రైల్వే స్టేషన్ వస్తుంది, వడ్లమాన్లో రైల్వే స్టేషన్ వస్తుంది. ఇవన్నీ మనకి రైల్వే కనెక్టివిటీ. నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ నుంచి మచిలీపట్నం, హైదరాబాద్ నుండి మచిలీపట్నం 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుందండి. అది కూడా ఈ కాజా మీదగానే వెళ్తుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఈ కాజా మీద నుండి వెళ్తుంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకి అటు నంబూరు నుండి డైరెక్ట్ తెనాలి ఒక రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్ లోకి ఎంటర్ అయ్యారంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ కూడా గట్టిగా 15 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి. రేటు 26,000 రూపీస్. ఆదూరి గ్రూప్. వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.